భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు వద్ద 2.4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య, వైరాస్ శాసనసభ్యుడు రామ్దాస్ నాయక్, అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదం వీరయ్య పాల్గొన్నారు. ప్రజలకే అంకితమై పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీతనంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతుంది. నిరంతరం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతుందని చెప్పి సివిల్ స్కోర్ సార్, యువ వికాసంలో సివిల్ స్కోర్ సమస్య ఉన్నది కదా. సివిల్ స్కోర్ అనేది కొద్దిమంది అవగాహన లేనటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూపులు, లేకపోతే అవగాహన లేనటువంటి కొన్ని వ్యవస్థలు, సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. సివిల్ స్కోర్ వేరు. దీనికి సంబంధించి ఈ లోన్లు ఎవరైనా 1-2 సంవత్సరాల ముందు ఎవరైనా లోన్లు తీసుకుని ఉంటే వాళ్ళు కాకుండా కొత్తగా అదనంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. సివిల్ స్కోర్ అంటే సివిల్ స్కోర్లో 190 ఉంటాయి. అవన్నీ దీనికి వర్తించవు. ఇది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం. నేను గత 2-3 సంవత్సరాల క్రితమో లేకపోతే 4 సంవత్సరాల లోపలనో ఎస్సీ కార్పొరేషన్ నుంచో, బీసీ కార్పొరేషన్ నుంచో, లేకపోతే ఇంకో కార్పొరేషన్ నుంచో లోన్ తీసుకొని మీరు ప్రక్రియ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే అదనంగా రెండో లోన్ ఇవ్వడానికి అవకాశం లేదు. కొత్త వాళ్ళకి అంతవరకే దాని వరకే పరిమితమై సమాచారం తీసుకుంటారు తప్ప సివిల్ స్కోర్ పేరు మీద అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, బ్యాంకులో రీపేమెంట్ ఎట్లుంది, లేకపోతే బ్యాంకులో ఎన్నిసార్లు లోన్ తీసుకున్నాడు, ఈ తీసుకున్న లోన్లు అన్నింటినీ కూడా రీపేమెంట్ ఎలా చేశాడు, అది 90% ఉందా, 100% ఉందా, ఇవన్నీ కూడా ఈ సివిల్ స్కోర్ అనేటువంటి ఈ విధానం వీటన్నిటిని వర్తించదు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం.